చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా? అశరీరం శరీరేషు వాయుశ్చరతి పాలయన్. ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాల్ని నిలబెడుతుంటాడు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు. వాయువే సుఖం, వాయువే ప్రాణం, వాయువే సర్వమిదం జగత్. వాయువే ఈ లోకం, లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయన అంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళ పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ తేజస్సులు ధారపోయింది అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నారు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఉగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను. ఈయన మీద ఎన్ని బాణాలు, ఎన్ని అస్త్రాలు, ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు అన్నాడు. కుబేరుడు ఆయన ఒంటికంటివాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటివాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు, నా యొక్క ఆయుధం నీ మీద పని చెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవీ కూడా ఆయన మీద పని చెయ్యవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుష్యుల ఆయుధాలు